హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యూటోరియల్స్. మనము చూస్తున్నాం కదా, అంటే మెగా సప్లిట్ టైం టేబుల్ అనేది రిలీజ్ అయింది. సో అందులో పాటుగా మనకి ఇది 5th సెమిస్టర్ టైం టేబుల్. సో ఎవరన్నా థర్డ్ సెమిస్టర్ చూడుకోకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు థర్డ్ సెమిస్టర్ యొక్క టైం టేబుల్ని అయితే చూసుకోవచ్చు. వచ్చేసి ఇంకొకటి అప్డేట్ ఏమంటే, ఇది నేను లేట్గా చేస్తున్నాను, సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేసే వాళ్ళు లేరు. సో మీలో ఎవరైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేను ఈ ఛానల్ ఇంకా కంటిన్యూ చేయాలి అని ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క ఈమెయిల్ని. నేను నా యొక్క నంబర్ని అయితే పర్సనల్ నెంబర్ని మీకు ఇస్తాను. సో ఎనీ అప్డేట్స్ ఏమైనా ఉన్నా నాకు మెసేజ్ చేసినట్లయితే నేను మన ఛానల్లో అయితే పోస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ హెల్ప్ ఎవరైనా చేస్తారనేసి అనుకుంటున్నాను. లేట్ చేయకోకున్నట్ల మనం వీడియో నెలకు అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది 5th సెమిస్టర్ టైం టేబుల్ ఆల్రెడీ ఎంట్రన్స్లోనే చెప్పేశాను. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మనకి మెగా సప్లిమెంటరీస్ ఏవైతే ఉన్నాయో అవి కండక్ట్ చేస్తున్నారనమాట నవంబర్లో అనమాట. మనకి ఇవాళనే ఒక ఎగ్జామ్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ జువాలజీ, హిస్టరీ అండ్ ఫిలాసఫీ. ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఈ రోజే ఉంటుంది. సో మీ యొక్క హాల్ టికెట్ మీ యొక్క కాలేజీలో ఇస్తారు. నేను అందుకనే మార్నింగే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైనా మీరు హాల్ టికెట్స్ తీసుకోకుంటే మీరు ఫస్ట్ మీ యొక్క కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళిపోండి, ఓకేనా. చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ ఎగ్జామినేషన్స్ మనకి ఈరోజు 26th అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 28th చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ పేపర్ 2, ఓకేనా, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 అండ్ ఫిలాసఫీ పేపర్ 2 అండ్ మనకి బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ ఫండమెంటల్స్ అండ్ ట్యాక్సేషన్ అండ్ బిజినెస్ లాస్ అయితే మనకి ఈ ఎగ్జామినేషన్స్ మనకి 28th అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ 30 చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్స్ పొలిటికల్ సైన్సెస్, కమ్యూనికేషన్ ఇంగ్లీషు, నెక్స్ట్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. కెమిస్ట్రీ వాళ్ళకి చూసుకున్నట్లయితే వద్దులేండి, మన కెమిస్ట్రీలో చాలా నోరు తిరగట్లేదు, అది మీరే చూసుకోండి. నెక్స్ట్ బీకామ్లో చూసుకున్నట్లయితే కమర్షియల్ జియోగ్రఫీ, నెక్స్ట్ అడ్వాన్స్ కార్పొరేటింగ్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ అయితే బీఏ వాళ్ళకి ఉంటుంది 30 ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే. నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్లయితే మనకి జరిగే ఎగ్జామినేషన్స్ పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్టు, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది పేపర్ 2 ఉంటాయి కదా. సో పేపర్ 1 అనేది 30 ఉంటుంది, థర్డ్ వచ్చేసి వాటికి సంబంధించిన పేపర్స్కి పేపర్ 2 అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే బీకామ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి క్లస్టర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మీ యొక్క క్లస్టర్ సబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటారో అదైతే మీకు ఉంటుందన్నమాట. మీకు క్లస్టర్ సబ్జెక్ట్ చూసుకోండి అండ్ పేపర్ కోడ్ చూసుకోండి. ఫస్ట్ మెయిన్కి ఇంపార్టెంట్ పేపర్ కోడ్. సో మీ పేపర్ కోడ్ ఎక్కడ ఉంటుందో అది మీ ఎగ్జామినేషన్ కన్ఫర్మ్ చేసుకోండి. మనకి టైమింగ్ చెప్పలేదు, టైమింగ్ చూసుకున్నట్లయితే మీకు మార్నింగే ఉంటుంది. 5th సెమిస్టర్ వాళ్ళకి కూడా, మనకి థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి కూడా మార్నింగే ఉంది అండ్ 5th సెమిస్టర్ వాళ్ళకి కూడా మార్నింగే ఉంది. సో చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ చెప్పేసినాను కదా. నెక్స్ట్ 5th చూద్దాము. 5th ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే ఎకనామిక్స్, సోషాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ సెరికల్చర్ అండ్ మైక్రోబయాలజీ స్టూడెంట్స్కి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ క్లస్టర్ పేపర్ 2 ఏదైతే ఉంటుందో అది బీకామ్ వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఉంటుంది. మీరు మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ కోడ్ అంటున్నాను, మీకు అర్థమవుతుందో లేదో. సో అర్థం కాని మేధావులు కూడా ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ S5452 అనేది ఉంది. అంటే ఆ పేపర్ కోడ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదంటే ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. సో ఈ సబ్జెక్ట్ అనేది సో మీకు కొత్త స్టూడెంట్స్ వాళ్ళు కూడా సేమ్ సబ్జెక్టే ఉండొచ్చు, బట్ పేపర్ కోడ్ వేరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ కొంచెం వేరుగా ఉండి వాళ్ళకి వేరే సెమిస్టర్స్లో పెట్టిండొచ్చు. సో బట్ నీ పేపర్ కోడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది, ఓకేనా. అది పేపర్ కోడ్ అనమాట. నెక్స్ట్ సోషాలజీకి చూసుకున్నట్లయితే S5492 ఇది మీకు హాల్ టికెట్లో ఉంటుంది పేపర్ కోడ్ అనేది. అండ్ దట్టు మీరు ఎగ్జామినేషన్కి అప్లై చేసేటప్పుడు కూడా ఈ పేపర్ కోడ్ అనేది రాసి అప్లై చేసి ఉంటారు. సో ఇది మీ పేపర్ కోడ్ ఎక్కడైతే కనబడుతుందో అది మీ ఎగ్జామ్ ఆ డేట్కి ఆ టైమింగ్కి ఉంటుంది అనేది మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఉంటుంది, ఫిజిక్స్, సెరికల్చర్, మైక్రోబయాలజీ 7th చూసుకున్నట్లయితే. నెక్స్ట్ 10th చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, నెక్స్ట్ రూరల్ డెవలప్మెంటు, నెక్స్ట్ కంప్యూటర్ అప్లికేషన్స్, నెక్స్ట్ బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ ఎలెక్టివ్ 2 అనేది ఉంటుందన్నమాట. ఇది మనకి సబ్జెక్ట్స్ 10th చూసుకున్నట్లయితే. ఇంకా 12th నుంచి మనకి బీకామ్ కంప్యూటర్స్కి వాళ్ళకి సబ్జెక్ట్స్ ఎండ్ అయిపోయి ఉంటాయి. అంటే వాళ్ళకి మోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉండవు కదా, తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఎండ్ అయిపోయినాయి. 12th చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్స్ డిసెంబరు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2 అంటే పేపర్ 2 సేమ్ పేపర్ 1 పైన చూసుకున్నాం, పేపర్ 2 ఉంటాయి. కంప్యూటర్ సైన్సెస్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బయోటెక్నాలజీ వాళ్ళకి కావచ్చు అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి 16th చూసుకున్నట్లయితే మనకి స్టాటిక్స్
అండ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ బాటనీ, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ వీళ్ళందరికీ పేపర్ 1 అనేది ఉంటుంది మనకి 16th చూసుకున్నట్లయితే. మనం మామూలుగా పేపర్ 5 అంటాము 5th సెమిస్టర్ కాబట్టి, అంటే ఆల్రెడీ మీరు 4 పేపర్స్ రాసేసి ఉంటారు కాబట్టి ఇది 5th పేపర్ కాబట్టి పేపర్ 5, నెక్స్ట్ పేపర్ 6 కూడా మనకి ఇప్పుడే ఉంటుందన్నమాట. అది అనమాట వాళ్ళు ఈ విధంగా ఇక్కడ పేపర్ అనేసి ఇచ్చారు. బట్ మనము ఏమి ప్రజెంట్ సెమిస్టర్లోనే మనం చూసుకున్నట్లయితే పేపర్ 1 పేపర్ 2 అవుతుంది మీకు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 18th చూసుకున్నట్లయితే మనకి సేమ్ పేపర్ 2 అంటే పేపర్ 6 యాజ్ పర్ ది, అంటే మీరు రాస్తున్న అన్ని ఎగ్జామినేషన్స్ కౌంట్ చేసుకుంటే. ఓకేనా. పేపర్ 6 వచ్చేసి మీకు ఉంటుంది స్టాటిక్స్ కానీ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి బాటనీ, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ. ఇది ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే 5th సెమిస్టర్ టైం టేబుల్. సో పనిలో పని మనకి ఇక్కడే మీకు ఇంకో సెమిస్టర్ కూడా ఉంటే ఇదే అనమాట. మనకి నా దగ్గర ఉండేది వచ్చేసి 5th సెమిస్టర్ అండ్ 3rd సెమిస్టర్ టైం టేబుల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే ఉందో అంటే 8 సెమిస్టర్స్ని కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ టైం టేబుల్ కూడా రిలీజ్ అయి ఉంటుంది. సో మీ దగ్గర ఎవరితో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఈమెయిల్ని డ్రాప్ చేసి ఉంటే నేను మీ యొక్క ఈమెయిల్కి అయితే పర్సనల్ నెంబర్ని షేర్ చేస్తాను. నాకు ఈ యొక్క ఫస్ట్ సెమిస్టర్ టైం టేబుల్ని సెండ్ చేసినట్లయితే దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైతే సపోర్ట్గా నాకు ఉంటున్నారో మీరందరూ లైక్ చేయండి, అండ్ వేరే వాళ్ళకి షేర్ చేయాలని కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్యూచర్ వీడియోస్ కోసము. ఓకేనా. కొత్తగా వాచ్ చేస్తుంటే సో ఇప్పుడే కొత్తగా వచ్చింటారు కదా, సో మీరు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను తెలియజేయడానికి చాలా మీకు హెల్ప్ చేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ అయితే చాలా మందికి ఉపయోగపడింది. నాకు పర్సనల్గా కూడా రికమెండ్ చేశారు కంటిన్యూ చేయండి అనేసి. సో నాకు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోవడంతో నేను చేసేకి వీలు పడటం లేదు. సో నాకు అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనిపిస్తే మీరు మీ యొక్క కాంటాక్ట్ని షేర్ చేయకండి, ఎందుకంటే ఇది యూట్యూబ్ కదా, అందరూ మళ్ళీ మీకు ఫోన్ చేసే అంత ఇదే ఉంటుంది. సో మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే నాకు కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసినట్లయితే నేను మీకు నా పర్సనల్ నెంబర్ని షేర్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు నాతోటి కమ్యూనికేట్ అయ్యి మనం ఈ ఛానల్ని అయితే ముందుకి కంటిన్యూ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా ఒకరు హెల్ప్ చేసే నేచర్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంటైర్ వీడియో చేస్తారనే అనుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సో ఎవరైనా ఫస్ట్ సెమిస్టర్ టైం టేబుల్ నాకు సెండ్ చేసినట్లయితే సో బాయ్ బాయ్.